ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం. మ్యాథ్స్ ఏబీ ఒకే సబ్జెక్ట్, బాటనీ జువాలజీ ఒకే సబ్జెక్ట్. ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలల ప్రారంభం. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. జూనియర్ కాలేజీల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి. మంత్రి లోకేష్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో నిర్ణయం. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషీలో గురువారం మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారు చేసేందుకు 2025-2026 విద్యా సంవత్సరం నుంచి క్యాలెండర్లో మార్పులు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయి. జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను 2026 మార్చికి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచి నిర్వహిస్తారు. ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. డిజిలాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా 1973 నుండి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేస్తారు. విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికల సౌలభ్యాన్ని పెంచి బహుళ విభాగ అభ్యాసాలు ప్రోత్సహించడానికి ఈ విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలెక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. లాంగ్వేజెస్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్స్లో ఒక సబ్జెక్టును 2వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. జూనియర్ కళాశాలలో ఎంబైపీసీ ప్రవేశపెట్టాలనే ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్ సహా సవరించిన సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. ఇంటర్మీడియట్లో ఇప్పటి వరకు 2 సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఏబీలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం చేశారు. అలాగే బైపీసీ విద్యార్థులకు బాటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్ట్ ఉండేలా విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజ్ లభిస్తుంది. ఈఏపీ సెట్, జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్ను ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేస్తోంది. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ను ఉచితంగా అందజేస్తారు. కాంపిటేటివ్ బెస్ట్ అసెస్మెంట్ కోసం ఇంటర్మీడియట్ సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల ప్రశ్నల్లో 10% తప్పనిసరిగా బహుళ ఎంపిక ప్రశ్నలు, ఖాళీలను పూరించే రూపంలో 1 మార్క్ ప్రశ్నలు ఉండేలా క్వశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు. ఎన్ఎస్క్యూఎఫ్ స్థాయి ప్రకారం సిలబస్ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యూయల్ సర్టిఫికేషన్ ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు. సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం, ఎన్ఎస్క్యూఎఫ్ స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక రూపొందించారు. వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతి శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రమాణాలను పెంచి గత వైపును తీసుకొస్తాం. శాసనసభ్యులు సభ్యులకు హామీ ఇచ్చిన మంత్రి లోకేష్. యువతలో ఏఐ నైపుణ్యాలకు మైక్రోసాఫ్ట్తో కీలక ఒప్పందం. ఏఐ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో 2 లక్షల మందికి శిక్షణ. మంత్రి లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, ఏపీఎస్ఎస్డిసి నడుమ అవగాహన. రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్తో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా ఏఐ, అధునాతన టెక్నాలజీలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగావకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందని తెలిపారు. మాస్టారు మీరు సూపర్, జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్కు మంత్రి లోకేష్ అభినందనలు. విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారని హెడ్ మాస్టర్ ఆవేదన. పిల్లలను దండించకుండా వారి ముందు తానే గుంజలు తీసిన వైరల్గా మారిన వీడియో. ఎక్స్లో అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్. అందరం కలిసి ప్రభుత్వ స్కూళ్లను బాగు చేద్దామని పిలుపు. ఆ హెడ్ మాస్టర్ గారు పాపం పిల్లల్ని కొట్టలేక, వాళ్ళని ఏమనలేక, ఒకవేళ అన్నయ్య వాళ్ళ తల్లిదండ్రులు ఊరికే పరిచుకోలేదనుకోండి, ఆయనకు ఆయనే శిక్షించుకుని గుంజలు తీశారు. దాంతో ఇప్పుడు సిగ్గుపడతాం పిల్లల వంతయింది.
ఆ తల్లిదండ్రుల వంతు అయింది. ఈ నిర్ణయం బాగుంది. ప్రతి మాస్టర్, ప్రతి హెడ్ మాస్టర్ పిల్లల్ని దండించకుండా మిమ్మల్ని మీరు దండించుకుంటే ఆ పిల్లల్లో పరివర్తన చెంది మార్పు వస్తుందని చెప్పి ఆయన ఉద్దేశాన్ని అవగాహన చేసుకుని అలా చేస్తే బాగుంటుంది. లోకేష్ గారు కూడా ఆయన్ని అభినందించడం జరిగింది. మంత్రి లోకేష్ మాట 24 గంటల కార్యాచరణ బాట. కాశీనాయన ఆశ్రమం షెడ్లు కూల్చివేసిన అటవీ అధికారులు. ప్రభుత్వం తరపున ఆశ్రమ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పిన మంత్రి. షెడ్లు తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని మాట ఇచ్చిన లోకేష్. హామీ ఇచ్చిన 24 గంటల షెడ్ల పునర్నిర్మాణం ప్రారంభం. నిన్న పరిస్థితి ఇవాళ పునాదులు కూడా లేచి ఉంటాయి. ఇక అభివృద్ధిలో అగ్రగామిగా మంగళగిరి. త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ. ప్రముఖ దేవాలయాల తరహాలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డిపిఆర్ సిద్ధం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరిలో శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ షోరూం ప్రారంభించిన మంత్రి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ చెరువు, కొండ పోరంబాకు రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాల పంపిణీ కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కళ 100 పడకల ఆసుపత్రి. కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలు నిర్మిస్తాం. ఇప్పటికే డిజైన్ ఖరారై త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి డిపిఆర్ సిద్ధమైంది. మే నెల నుంచి పనులు ప్రారంభిస్తాం. ఏడాదిలో పూర్తి చేస్తాం. వాటర్ పైప్ లైన్, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్తో పాటు పార్కులు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం. ఇప్పటికే ఎస్ఎల్ఎన్ పార్కు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాజధాని అమరావతి నుంచి రోడ్ నెంబర్ 13, 15 మంగళగిరికి అనుసంధానించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తాం. ఆ తాడేపల్లిలో చాలా మంది ఉంటారు వైసీపీ నాయకులు. మీకు కూడా వాటర్ లైన్లో, డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు అర్జీలు పెట్టుకోండి, మీకు కూడా పరిష్కారం అవుతాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా 5 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన. కొణిదెల నాగేంద్రబాబు జనసేన, బేదా రవిచంద్ర యాదవ్ టీడీపీ, బి తిరుమల నాయుడు టీడీపీ, కావలి గ్రీష్మ ప్రసాద్ టీడీపీ, సోము వీర్రాజు బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి ప్రకటించారు. ప్రసాద్ రెడ్డి పాపాల పుట్ట త్వరలో బద్దలవబోతోంది. విచారణకు ఆదేశించిన మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన నారా లోకేష్ దంపతులు. అట్టహాసంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. యుగ యుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం తరపున లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విచక్షణ ఆరాధన, పుణ్యవాచనం, రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామివారి పాద పక్షాలన, విశేష అర్చన, మహాసంకల్పం, ముత్యపు తలంబరాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు.